హలో హాయ్ అండి. ఈరోజు నేను కరకరలాడే రెప్పన్ పకోడీ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు కొంచెం అల్లం, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసి పేస్ట్ పట్టుకోవాలండి. ఒక బౌల్లో 1 కప్ బియ్యం పిండి, 1 కప్ శనగపిండి, కొంచెం నువ్వులు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం వాము వేసుకోవాలి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, కారం 1 స్పూన్ వేసుకోవాలి, మిక్సీ పట్టిన పేస్ట్ని వేసుకోవాలండి. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. జంతికల పిండిలా కలుపుకోవాలండి. లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత జంతికలు అద్దె గొట్టంలోకి కొంచెం కొంచెంగా తీసుకొని పిండిని అందులో వేసుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జంతికలుగా ఒత్తుకోవాలండి. పకోడీగా ఒత్తుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఏగనివ్వాలి. తర్వాత గరిటెతో తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్లేట్లో తీసుకున్న తర్వాత దానిపైన కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేస్తే టేస్టీ అయిన కరకరలాడే రెబ్బన్ పకోడీ రెడీ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.